పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది. ఈ వేసవి కాలంలో చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో మరీ ముఖ్యంగా చర్మం పైన ఎండపడి చెమట పొక్కులు చిన్న చిన్నగా ఆవగించంత మాదిరిగా చెమట పొక్కులు సంభవిస్తాయి. ఎర్రగా చర్మం కందిపోవడం, దద్దుర్లు చర్మం పైన తేలడం ఇలాంటివి సంభవిస్తాయి. చాలా దురదలు వేస్తాయి. శరీరం అంతా మంటలు లేస్తాయి. దానివల్ల అసంబద్ధంగా ఉండి మనం చేస్తున్నటువంటి పనిలో ఏకాగ్రత పెట్టలేకపోతాము. దాని ద్వారా మనం చేస్తున్నటువంటి పని సమయానికి అవ్వదు. వృత్తి యందు ఏకాగ్రత లోపిస్తుంది. సో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, పనిలో నాణ్యత కానీ లోపిస్తుంది. మరి చర్మం కందిపోవడానికి, చర్మం పైన చెమట పొక్కులు రావడానికి కారణాలు ఏంటి అనేది పరిశీలిద్దాం. మనం ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా శరీరం పూర్తిగా కప్పబడినటువంటి దుస్తులు ధరించడం, పూర్తిగా ఎండలోనే తిరగడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల చర్మం పూర్తిగా కందిపోవడం, చర్మం ముడతల దగ్గర, జెయింట్స్ దగ్గర, అంటే మోచేయి లోపలి వైపు, మోకాలి లోపలి వైపు, మెడ వెనక వైపు, మెడ కింద ఇత్యాది ప్రాంతాలలో, చెమట ఎక్కువ వస్తున్నటువంటి ప్రాంతాలలో చెమట పొక్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నుదురు పైభాగంలో, కనుబొమ్మల పైభాగంలో కూడా చెమట పొక్కులు వస్తాయి. మరీ ఎక్కువగా వచ్చినప్పుడు దురదలు, ర్యాషెస్ లాగా కూడా వస్తుంటాయి. చర్మం అంతా కూడా ఎర్రగా కందిపోతుంది. మరి చిన్న చిన్న పొక్కులు వస్తాయి, మంటలు లేస్తుంటాయి. ఈ శరీరాన్ని పూర్తిగా రక్షించుకోవడం మంచిది. ఎండబారిన పడకుండా నిండుగా దుస్తులు, ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించడం వేసవి కాలంలో చాలా శ్రేయస్కరం. అలా కాక నైలాన్ దుస్తులు కానీ, ఊల్ దుస్తులు కానీ ధరించడం వల్ల శరీరంలోనే ఎక్కువ వేడి పెరిగే అవకాశం ఉంది. తద్వారా చర్మం పైన తేలిగ్గా చెమట పొక్కులు వస్తాయి. ఇత్యాది రకాల చర్మం కందిపోవడం, ఎర్రబాడిపోవడం జరుగుతుంది. దానివల్ల చాలా బాధాకరంగా ఉంటుంది. ర్యాషెస్, దురదలాగా కూడా సంభవిస్తుంది. నిండుగా ఉండేటటువంటి దుస్తులను ధరించండి. అలాగే గొడుగు ఉపయోగించడం అన్నింటికన్నా మేలైన పద్ధతి. ఎండలో వెళ్ళాలి, తప్పనిసరిగా ప్రయాణించాలి, తప్పనిసరిగా పని ఉంది, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు, అది నడిచి వెళ్ళినా, టూ వీలర్ పైన వెళ్ళినా కూడా గొడుగు తీసుకుని వెళ్ళడం శ్రేయస్కరం. హెల్మెట్ పెట్టుకుంటాము, తల వరకు అది మనం రక్షిస్తుంది. కానీ శరీర భాగాలను హెల్మెట్ రక్షించలేదు. కాబట్టి గొడుగుని తీసుకుని వెళ్ళడం చాలా శ్రేయస్కరం. అలాగే క్యాప్స్ ధరించినప్పటికీ తల భాగం మాత్రమే ఎండబారి నుంచి రక్షించబడుతుంది. అంతేకాని ఇతర శరీర భాగాలపైన సూర్యరశ్మి ప్రత్యక్షంగా ప్రసరించబడుతుంది. కాబట్టి శరీర భాగాలన్నీ కూడా చెమట ఎక్కువ పోసి ఈ చెమట పొక్కులు సంభవించే అవకాశం ఉంది. చర్మం పూర్తిగా కందిపోతుంది. కాబట్టి పూర్తి రక్షణ కోసం తప్పనిసరిగా గొడుగును వాడడం చాలా మంచిది. ఇక ఎండలోకి వెళ్ళకపోవడం మరీ మంచిది. తప్పనిసరి వెళ్ళినప్పటికీ రోడ్డు పైన నడిచినప్పుడు, నడిచి వెళ్ళే పరిస్థితుల్లో రోడ్డు పక్కగా చెట్లు ఉండడం లేదా
ఏదైనా ఇళ్ళ నీడల వెంబడి నడవడం కానీ చేస్తే చర్మం పైన ప్రత్యక్షంగా సూర్యరశ్మి ప్రసరించదు. దానివల్ల ప్రమాదం చాలా వరకు తగ్గించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎండలో వెళ్తున్నప్పుడు మంట తగ్గడం కోసం అని చెప్పేసేసి శీతల పానీయాలు ఎక్కువ మంది సేవిస్తుంటారు. ఎలాంటి శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ త్రాగకూడదు, పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఐస్ క్రీమ్స్ కూడా తినకూడదు. ఈ రెండు పదార్థాలు సేవించడం వల్ల శరీరంలో అత్యధికంగా వేడి ఉద్భవిస్తుంది. తద్వారా శరీరం చల్లబడకపోగా వ్యతిరేకంగా శరీరంలో నుండే ఉష్ణం ఎక్కువగా ఉద్భవిస్తుంది. తద్వారా చర్మంలో శరీరం పైన మంటలు తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు రకాల పదార్థాలను పూర్తిగా మానివేయండి. మరి ఎలాంటి పదార్థాలు తీసుకుంటే శరీరం పైన ఈ దద్దులు అవి రాకుండా ఉంటాయి? శరీరాన్ని చల్లటి నీటితో ఎక్కువసార్లు పరిశుభ్రపరచుకోవడం చాలా మంచిది. అవసరమైనచో చేతులు కాళ్ళు తప్పనిసరిగా చల్లటి నీటితో ఎక్కువసార్లు శుభ్రపరచుకోవాలి. తల కూడా నీటితో తడిపినట్లయితే కూడా త్వరగా శరీరం చల్లబడుతుంది. ఇలా చేయడం వల్ల శరీరం పైన వేడి తగ్గుతుంది. దాంతో పాటుగా చల్లటి నీరు అనగానే ఫ్రిడ్జ్ వాటర్ ఏమాత్రం తాగకూడదు. కుండలో కానీ రంజన్లో కానీ మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం, ఫ్రిడ్జ్లో నీటిని తాగినట్లయితే అప్పటి మట్టుకు కాస్త తేలిగ్గా చల్లబడినట్టు అనిపిస్తుంది. కానీ అంతకు రెండింతలుగా శరీరంలో వేడి ఉద్భవిస్తుంది. కాబట్టి మన శరీరం పైన వచ్చినటువంటి వేడి పొక్కులు కానీ ఈ చర్మం ఎర్రబడిపోవడం కానీ తగ్గే అవకాశం లేదు. పరిష్కారం ఏంటి అంటే నీటితో ఎక్కువసార్లు శరీర భాగాలను పరిశుభ్రపరచుకోవడం మంచి మార్గం. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మన శరీరం పైన సూర్యరశ్మి ప్రసరించినప్పటికీ కూడా చర్మం కందిపోకుండా, చెమట పొక్కులు రాకుండా సురక్షితంగా కాపాడుకునే అవకాశం ఉంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు? పచ్చమైన ఆహార పదార్థాలు ఏంటంటే ఫ్రై ఫుడ్స్, డీప్ ఫ్రైస్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ లేదా నూడిల్స్, బయట ఆహారాలు, చాట్ మసాలాలు, చాట్ బండారు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంది. ఏ పరిస్థితుల్లోనూ ఇలాంటి ఆహార పదార్థాలను భుజించకూడదు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సూర్యరశ్మి బారి నుండి రక్షించుకోగలుగుతాము? అవసరానికి అనుగుణంగా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. అంటే చిలికిన మజ్జిగ, పెరుగును పూర్తిగా చిలికితే పాలలాగా తయారవుతాయి. అలాంటి మజ్జిగ ఉదయము, సాయంత్రం తీసుకోవడం చాలా మంచిది. దాంతో పాటుగా మధ్యస్థంగా ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కోరోజు నిమ్మరసం, అందరికీ తెలుసు నిమ్మకాయలు, నిమ్మరసం రోజుకు ఒకసారి 2 సార్లు సేవించడం వల్ల శరీరంలో ఉష్ణాన్ని తగ్గిస్తుంది, శరీర వేడిని తగ్గిస్తుంది. కాబట్టి సూర్యరశ్మి బారి నుండి మనం తట్టుకునేలాగా శరీరాన్ని తయారు చేస్తుంది. కాబట్టి శరీరం పైన చెమట పొక్కులు రాకుండా కాపాడతాయి. అలాగే సబ్జా గింజలు అని చెప్పేసి దొరుకుతాయి. వాటిని రాత్రి నానబెట్టేసి ఒక్కొక్క చెంచా ఉదయం మనం తీసుకునే పానీయంలో నిమ్మరసం కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఆ మజ్జిగలో వేసేసుకొని తాగడం వల్ల కూడా శరీరంలోని వేడిని పూర్తిగా తొలగించబడతాయి. దాంతో
శరీరం వేడిని తట్టుకునే విధంగా ఇలాంటి ఆహార పదార్థాలను సమాన స్థాయిలో తీసుకుంటూ ఉంటే మన శరీరాన్ని సూర్యరశ్మి బారి నుండి కాపాడుకునే అవకాశం ఉంది. అంతేకాక పళ్ళ రసాలు, అన్ని రకాల పళ్ళ రసాలు తీసుకోవచ్చు. ఎక్కువగా ఈ వాటర్ మిలన్, మస్కా మిలన్, అలాగే మామిడి పళ్ళు కానీ మామిడి పళ్ళ రసాన్ని కూడా సేవించవచ్చు. అందరూ మామిడి పళ్ళు వేడి చేస్తుంది అని అనుకుంటాము, కానీ దానివల్ల ఎలాంటి నష్టం లేదు. నిరభ్యంతరంగా మామిడి పళ్ళను సేవించవచ్చు. అలాగే పైనాపిల్ జ్యూస్ కానీ అన్ని రకాల పళ్ళను డైరెక్ట్గా తినవచ్చు, లేదా పళ్ళ రసాలను సేవించవచ్చు. అలా సేవించడం వల్ల కూడా మనకి నిస్తారణమైన మంచి శక్తిని తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. శరీరంలో వేడిని పూర్తిగా తొలగించి వేస్తాయి. శరీరం వేడిని తట్టుకునే విధంగా నిర్మించబడతాయి. ఈ పోషకాలన్నీ కూడా శరీరం వేడిని తట్టుకునే విధంగా తయారు చేస్తాయి. ఇలాంటి పోషక విలువలు కలిగినటువంటి పళ్ళను, పళ్ళ రసాలను, మజ్జిగ లేదా చల్ల అంటారు, ఇలాంటి తాగడం వల్ల మనం ప్రకృతి సిద్ధంగా, ప్రకృతికి అనుగుణంగా మనం వృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యం అంటే ఈ ఎండవేడి బారి నుంచి, అంటే సూర్యరశ్మి బారి నుండి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆహార నియమాలను పూర్తి స్థాయిలో పాటిస్తే మనకి ముందు జాగ్రత్త చర్యగా ఈ సన్షేడ్, ఎండబారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఎండబారిన పడి ఎక్కువగా ఇబ్బంది పడే కన్నా ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకొని భౌతికంగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మంచిగా ఆరోగ్యంగా ఈ వేసవి కాలాన్ని పూర్తిగా దాటే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి వారుగా అంతా తెలుసులే అని మర్చిపోతుంటాము. అన్యథా భావించకుండా అవసరమైనటువంటి సూచించిన సలహాలను కానీ ఆహార నియమాలను పూర్తిగా పాటించండి. అలా పాటించినట్లయితే శరీరంలో వేడి పూర్తిగా తొలగించబడుతుంది. వీటితో పాటు ఇంకా రాగి ఫ్లోర్, రాగి జావా అని అందరికీ తెలుసు. రాగి జావ కూడా ఒక రోజు తీసుకోవచ్చు. అలా ఆల్టర్నేట్ డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, ఒకరోజు మజ్జిగ తాగండి, ఒకరోజు లైమ్ జ్యూస్ తీసుకోండి, ఒక పూట, రోజు 2 పూటలు 3 పూటలు రకరకాలుగా విభజించి తీసుకోండి. దానివల్ల శరీరంలో వేడి తగ్గిపోతుంది. శరీరం సమశీతోష్ణ స్థితికి ఎలాంటి ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా శరీరం ఉంటుంది. ప్రతిరోజు తప్పనిసరిగా ఒక్కో రోజు ఒక విధంగా అన్ని రకాల పదార్థాలను తీసుకోండి. పైన చెప్పినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మజ్జిగ, పళ్ళ రసాలు, రాగి జావ ఆహార పదార్థాలలో ఇవి తీసుకున్నట్లయితే పూర్తిగా శరీరానికి చలవ చేస్తుంది. మరియు ఒంట్లో వేడిని తీసేస్తుంది. వాతావరణంలో వేడిని శరీరం తట్టుకునే విధంగా నిలబెడుతుంది. అంటే యాంటీబాడీ ప్రొటెక్షన్స్ వృద్ధి చేస్తుంది. కాబట్టి శరీరం అన్నింటికీ తట్టుకునే విధంగా తయారవుతుంది. మనం ఎలాంటి బాధలు, చింతలు పెట్టుకోని అవసరం లేదు. అలా మరి ఇంత చేసిన చర్మం కందిపోయింది, చెమట పొక్కులు సంభవించినాయి, మరి ఎలా అనుకున్నట్లయితే దీనికి మంచి గృహ వైద్య విధానం, చిట్కా వైద్యం ఉంది. మాని పసుపు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతోపాటుగా చందనం పౌడర్ దొరుకుతుంది, గంధం లేదా చందనం పౌడర్ అంటారు, అదొక 20 గ్రాములు తీసుకోండి. ముద్ద కర్పూరం అని చెప్పేసి దొరుకుతుంది, ముద్ద కర్పూరం పౌడర్ ఒక 20 గ్రాములు తీసుకోండి. అన్నీ విడివిడిగా చూర్ణం చేసుకొని ఆ మొత్తం చూర్ణాలని మంచిగా కలిపివేసి మనకు అవసరం ఉన్నంత మేర 1 నుండి 2 చెంచాల కలిపిన చూర్ణాన్ని తీసుకొని సెమీ లిక్విడ్లా చేసేసి
ఎక్కడైతే మన శరీర భాగాలలో చెమట పొక్కులు సంభవించినాయి, శరీరం మంటలాగా లేస్తుంది, ఎర్రగా దద్దుల్లాగా కందిపోయింది శరీరం అనుకున్న ప్రాంతాలలో ఈ పదార్థాన్ని ఇలా తయారు చేసిన చూర్ణంతో ఒక మాదిరి లిక్విడ్లా చేసేసి ఒళ్ళంతా పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలలో మీ చర్మం పైన ఏర్పడ్డ మంటలు తగ్గిపోతాయి. వెంటనే వితిన్ 10-15 మినిట్స్లో పూర్తిగా తగ్గిపోతాయి. ఎలాంటి బాధ ఉండదు. ముఖంపై నుంచి శరీర భాగాలలో ఎక్కడా చెమట పొక్కులున్నా, మంటలు ర్యాషెస్ ఉన్నప్పటికీ ఈ లేపనాన్ని మనం అప్లై చేసినట్లయితే వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆ విధంగా రోజుకి 2-3 సార్లు అలా అప్లై చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అలా తగ్గే వరకు పైపూతగా ఈ మందును వాడండి. అలాగే నోటి ద్వారా తీసుకునే మందు ఒక 25 గ్రాముల వట్టివేర్ల చూర్ణం అంటాము తీసుకోండి. దాంతోపాటుగా చందనం పౌడర్ ఒక 20 గ్రాములు తీసుకోండి. ఆమ్లా చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అలాగే ఎస్టుమది చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోండి. ఈ మొత్తం చూర్ణాలని సమానంగా తీసుకొని అన్నింటినీ కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. మంచిగా కలిపేసి ఈ చూర్ణాన్ని నీళ్ళలో కలిపి ఒక గ్లాసులో నీళ్ళలో మంచిగా కలిపేసి రుచికి సరిపడా కాస్త శర్కర వేసేసుకొని దాన్ని ప్రతినిత్యం సేవించండి. లేదా పటిక బెల్లం వేసుకోండి, నవ్వోతంటాము, అలాంటి షుగర్ క్రిస్టల్స్ వేసుకొని సేవించవచ్చు. ఈ విధంగా ఉదయము సాయంత్రం మనము ఈ పానీయాన్ని సేవించినట్లయితే ఒంట్లో ఉన్నటువంటి వేడి పూర్తిగా తగ్గిపోతుంది. చర్మం పైన వచ్చినటువంటి చెమట పొక్కులు, చెమటకాయ అంటారు భాషలో, ఇవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా ఈ పానీయాన్ని సేవించినట్లయితే పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా దీనికోసం ఎలాంటి వైద్యులను సంప్రదించాల్సిన అవసరం రాదు. చెప్పిన విధంగా పైపూతగా ఆ మందును వాడండి. కడుపులోకి ఇప్పుడు సూచించిన విధంగా సమాన పాలలో ఈ మందులను సంగ్రహించి ఈ పానీయాన్ని తాగండి. దీనికి గాను సాధారణ నీటిని వాడండి. నీటిని వేడి చేయడం కానీ పూర్తిగా చల్లబరచడం కానీ చేయకూడదు. మామూలుగా మనం త్రాగుతున్నటువంటి నీటిని వాడితే సరిపోతుంది. ఇది నిర్దిష్టంగా గమనించండి. ఈ విధంగా వాడినట్లయితే వేసవిలో వస్తున్నటువంటి చెమట పొక్కుల బారి నుండి, తర్వాత చర్మం పైన ఏర్పడినటువంటి మంటలు, దద్దుర్ల బారి నుంచి పూర్తిగా రక్షించుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆహార నియమాలను పూర్తిగా నిర్దిష్టంగా పాటిస్తూ విరుద్ధ ఆహారం ఏదైతే చెప్పామో వాటిని పూర్తిగా మానివేసి క్రమం తప్పకుండా పైన సూచించినటువంటి ఔషధాలను మీ ఇంట్లోనే ఉండి పూర్తి స్థాయిలో వాడి పూర్తిగా సురక్షితంగా మీరు బయటపడే అవకాశం ఉంది. అప్పటికి మీకు వీలు కానట్లయితే లేదా ఈ ఔషధాలు మీరు సంగ్రహించలేకపోయినా ఇంకా ఏదైనా కారణం చేత మీకు వీలు కానట్లయితే తప్పనిసరిగా దీనికి పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సా విధానాలు ఉన్నాయి, మంచి ఔషధాలు ఉన్నాయి. ఈ వైద్య చికిత్సను మీరు పొంది పూర్తిగా స్వస్థత చేకూరుస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.